తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మాఘమాసంలో ప్రతి రోజుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకున్నాం కదా. మరి అలానే మాఘ ఆదివారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఈ మాఘ ఆదివారాల్లో మనం ఏం చేయొచ్చు, ఏ దేవీ దేవతల్ని ఆరాధించాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రవంతి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, మరి మాఘమాసం అందులో వచ్చే మాఘ ఆదివారాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదండి. అసలు ఈ మాఘ ఆదివారాల రోజు మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి అన్నది తెలియజేస్తారా? తప్పకుండా చెప్తాను. అయితే మనం రథసప్తమి గురించి చెప్పుకున్నప్పుడు కనుక అసలు సూర్యుడిని మనం ఎందుకు ఆరాధించాలి, ఆయనకి ఎలా దండం పెట్టుకోవాలి అనేది మనం చూస్తూనే వచ్చాం, చెప్పుకున్నాం. అయితే ఆదివారానికి చాలా ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా, ఈ ఆదివారాలనే కాదు ఏ ఆదివారమైనా కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నిజంగా ఆ రోజు సెలవు దినంగా వచ్చింది అని అంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి, అలాగే ఇట్లాంటి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఇంకేమైనా ఇబ్బందులు కానివ్వండి, అవన్నీ తొలగిపోవడానికి మనకి హాలిడే వచ్చిందని చెప్పుకోవాలి నిజంగా. కానీ ఆ రోజు మనం లేట్గా లేస్తాము, అని లేట్గా స్టార్ట్ చేస్తాము. అయ్యో లేట్ అయిపోయిందని సగం రోజంతా రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అనే బాధలో ఉండిపోతుంది సాయంత్రం నుంచి. అట్లా కాకుండా పొద్దున్నే అర్ఘ్యం ఇవ్వడం, సూర్యుడికి స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం ఇవ్వడం, అలాగే సూర్య నమస్కారాలు అనేది చేయడం అనేది పిల్లలకి అలవాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఈ మాఘపు ఆదివారం కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే కనుక, మాఘము అంటే ఏంటి అని అంటే ఆ పాపము లేనిది అని అర్థం అన్నమాట. అట్లాగే ఎన్నో క్రతువులు చేసిన ఫలితం కలుగుతుంది మాఘమాసంలో చేస్తే. మాఘమాసంలో కనుక మనం ఏమైనా పూజ చేసామనుకోండి, ఎంతో యజ్ఞయాగాదులు చేసినంత ఫలితం కలుగుతుందట మాఘమాసం. ఎందుకు అనంటే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిన తర్వాత మాఘమాసం మనకు వస్తుంది కాబట్టి సూర్యుడికి చాలా అత్యంత ప్రీతికరమైన మాసం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మాఘపు ఆదివారం నాడు మనం ఎలా స్నానం చేయాలి అని అంటే కనుక, అర్కము అంటే మనకి కనపడేది జిల్లేడాకు, తెల్ల జిల్లేడాకులు తెచ్చుకొని చక్కగా తల మీద పెట్టుకొని, రేగుపళ్ళు కూడా పెట్టుకొని తల స్నానం చేయడం అనేది ప్రతీది. రథసప్తమి నాడు ఆ స్నానం చేయాలి. అసలు అయితే ఒకవేళ కుదరలేదు ఎవరికైనా, రథసప్తమి నాడు పూజ చేసుకోవడం కుదరలేదు అనుకోండి, లేకపోతే ఆడవాళ్ళకి ఏదైనా అడ్డొచ్చో, లేకపోతే వాళ్ళు ఎక్కడికన్నా ఊరెళ్ళో, లేకపోతే ఎక్కడికన్నా గుడికి వెళ్దామని అనుకొని వేరే తీర్థయాత్రలకి వెళ్ళో అలా కుదరలేదు అని అంటే కనుక వచ్చే ఆదివారాల నాడు చేసుకోవచ్చు అనమాట సూర్యుడికి. కాబట్టి ఈ ఆదివారాలు అనేది మనకి చాలా అంటే ఎనర్జైజ్డ్గా ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సూర్యుడు మీరు చూస్తే కనుక ఒక్కొక్క రోజు తన పవర్ పెరిగిపోతూ ఉంటుంది. అమ్మో ఎండొచ్చేసింది అనుకుంటూ ఉంటాను చేస్తారా. అంటే ఏంటంటే తన పవర్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ పవర్ని స్ట్రెంగ్త్ని ఇన్కల్కేట్ చేసుకోవడానికి ఆయనను ఆరాధిస్తే కనుక, ఆయన అనుగ్రహం ఉంటే కనుక ఎలాంటి ఇతి బాధలైనా కూడా, ఇలా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రత్యక్ష సాక్షిభూతుడు, అవునా కాదా? మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదని అనుకుంటాం, కానీ ఆయన చూస్తున్నారు. కాబట్టి ఆయన ప్రతిది, ఇప్పుడు ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, ఆయన తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా తీసుకున్నారో నువ్వే చూసావుగా, ఎన్నిసార్లు మనకి ఫోన్ చేశారో నువ్వే చూసావు కదా, మాకు వాళ్ళ నుంచి మాకు తిరిగి వచ్చేటట్టు చేయి స్వామి అని కూడా దండం పెట్టుకోవచ్చు సూర్యుడికి. ఎప్పుడైతే మనం ప్రకృతితో మమేకం అవుతామో, మనకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆధ్యాత్మికంగా ఉన్నతి రావడానికి కూడా ప్రకృతి మనకి హెల్ప్ చేస్తుంది. అందుకే ఈ రోజున ఇది దానం చేయండి, ఈ రోజుతో ఈ ఆకులతో స్నానం చేయండి, లేకపోతే చిక్కుడుకాయలతో రథం చేసి స్వామికి అర్పించండి అని చెప్పడం. ఎందుకంటే ప్రకృతిని మనతో పాటు మమేకం చేయడం అన్నమాట. మీరు చూస్తే కనుక చిక్కుడుకాయలు కూడా చాలా ఆరోగ్యకరమైనవి, అవునా కాదా? అందుకే చిక్కుడుకాయలతో రథం చేయమని చెప్పి చెప్తారన్నమాట. కాబట్టి అలా స్వామికి మనం ఎక్కువగా దండం పెట్టుకునేది ఎందుకు అంటే ఆరోగ్య ప్రదాత ఆయన. ఫస్ట్ మనలో ఉన్న బద్ధకాన్ని తొలగింపజేసేస్తాడు. మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అండి, కానీ బద్ధకం ఉంది అని అంటే సూర్యుడి ఆరాధన వల్ల ఆ బద్ధకం అనేది తొలగిపోతుంది. డిసిప్లిన్ అనేది అలవడుతుంది సూర్యుడికి కనుక మనం దండం పెట్టుకుంటే. కాబట్టి మాఘపు ఆదివారాలన్నీ కూడా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క
మనకి ఛాన్స్ వచ్చింది స్వామిని ఆరాధించుకోవడానికి అన్నట్టుగా చేసుకొని, అలాగే మీకు ఎవరైనా విధి విధానంగా ఇంట్లో ఎవరైనా అరుణ పారాయణం చేయిస్తే కనుక కూడా చాలా మంచిది. లాస్ట్ ఇయర్ నేను అరుణ పారాయణం చేయించాను ఇంట్లో. నాకు ఒకళ్ళు చెప్పారన్నమాట, అరుణ పారాయణం చేస్తే చాలా మంచిది అని చెప్పి. అరుణ పారాయణం చేస్తే ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించినవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా స్వామివారికి అరుణ పారాయణం చేయించుకుంటే మంచిది. లేదు అంటే కనుక మీరే పొద్దున్న లేచి స్నానం చేసేసి సూర్య నమస్కారాలు చేస్తే కూడా చాలా మంచిది. అలాగే సింపుల్గా మనం ప్రతి ఆదివారం రోజు స్వామిని ప్రత్యక్షంగా చూసి ఆయన్ని దర్శించుకుని ఏదైనా మంత్రం లాంటిది ఉందా అండి జపించడానికి? తప్పకుండా సూర్యుడికి సంబంధించిన మంత్రము అని అంటే ఆదిత్య హృదయం. ఎలా ఏం చేయాలి నేను ఈ పరిస్థితుల్లో అని ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆదిత్య హృదయం చదివిన తర్వాత ఆయనకు అసలు ఏం చేయాలనేది స్ఫురణకు వచ్చిందట. ఎందుకంటే చాలా కష్టంలో ఉన్నారు, యుద్ధం చేయడానికి ఉన్నారు, ఏం చేయాలి, యుద్ధం చేసే టైంలో ఎలా ఈ పరిస్థితి నుంచి మనం గట్టెక్కుతాము అని ఆలోచించినప్పుడు ఆయన స్ఫురణకి రాక కాదు, మన కోసం మానవాళి మీద అత్యంత ప్రేమ చూపించేది ఎవరు అంటే ముందు భగవంతుడు. పశుపక్షాదుల మీద ఆయన ప్రేమ ఎట్లయితే చూపిస్తాడో మానవాళి మీద అయితే ఇంకెక్కువ చూపిస్తాడు. ఆయనే మానవుడు కాబట్టి ఆయనే కష్టాలు పడి ఆయనే పూజలు చేసి ఆయనే స్తోత్రాలు చదివి ఇదిరా ఇది చేయండి ఈ కర్మ పరిపక్వం అవుతుంది ఇది చేస్తే అని చెప్పి ఆయన చెప్తారు. కాబట్టి ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. అలాగే మీరు సూర్యాష్టకం చదువుకున్నా చాలా మంచిది. లేదు అంటే 12 సూర్యులు ఉన్నారు, వాళ్ళ పేర్లు తలుచుకున్నా కూడా చాలా మంచిది అనమాట. అలాగే ఆరోగ్య ప్రదాత అంటారు సూర్య భగవాన్ని. మరి ఆరోగ్యం కోసం ఆయన ఏ విధంగా కొలవాలంటారు మనం? అర్ఘ్యం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఆయన మండుతూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. అలాంటి ఆయనకి నీళ్ళు ఇచ్చారనుకోండి, మీరు ఎండలో వస్తారు, చల్లటి మంచినీళ్ళు ఇస్తే ఎట్లా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది కదా. అందులో మీరు చూస్తే కనుక పంచభూతాల్లో మళ్ళీ నీరు ఒకటి చాలా ఇంపార్టెంట్, అవునా కాదా. కాబట్టి నీరుని సమర్పిస్తే, అర్ఘ్యం సమర్పిస్తే చాలా ఇష్టం సూర్యుడికి. పొద్దునే లేచి స్నానం చేసేసిన వెంటనే మీరు రాగి చెంబులో అర్ఘ్యం వేయాలన్నమాట స్వామికి తీసుకొని. అప్పుడు ఆరోగ్యం తప్పకుండా చేకూరుతుంది. ఆ అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఏదన్నా ఉందా అండి మనకి మంత్రం? సూర్యుడికి దండం పెట్టుకోవడమే. ఎందుకనంటే కనుక మా మగవాళ్ళు ఎలా అయినా వచ్చిన తర్వాత మళ్ళీ గాయత్రి మంత్రం అది చేసుకుంటారు విధి విధానంగా. దండం పెట్టుకొని 12 ఆదిత్యుల పేర్లు చదువుకుంటూ దండం పెట్టుకొని అర్ఘ్యం వేయాలి. మౌనము అనేది ఎంత కాన్సన్ట్రేషన్ తీసుకొస్తుందంటే మంత్రం కంటే కూడా మౌనంగా ఉండి ఆయన మీద భక్తి ఇంపార్టెంట్. ఫస్ట్ మంత్రం చెప్పామనుకోండి, ఒక 2 రోజులు చదువుతారు, 3 రోజులు చదువుతారు, గుర్తు రావట్లేదు సరే వదిలేసే, అదేదో నేర్చుకుని చేద్దాంలే ముందని అనుకుంటాం. అలా కాదు, ముందు మానసికంగా సంసిద్ధమై మనసుని అర్పించడం. ఏ పూజ అయినా కూడా ముందు మనసుని అర్పించాలి. ఫస్ట్ ఈ పూజ చేసుకున్నామా, ఈ పువ్వు పెట్టామా లేదా, లేకపోతే అయ్యో ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే అవి తెచ్చుకోలేదే సరే రేపు చేసుకుందాంలే, ఇవి కాదు. ముందు మనసుతో స్వామిని ఆరాధించాలి. నీళ్ళు అర్పించడం స్టార్ట్ అవుతూ ఉంటే ఒక 10-15 రోజులు అయిన తర్వాత మంత్రం మీద ధ్యాస వస్తుంది. అని 12 ఆదిత్యులు కదా, పేర్లు ఏంటని అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత అసలు వీళ్ళకి గుళ్ళు ఉన్నాయా అనే ఆలోచన వస్తుంది. వచ్చిన వెంటనే కాశీలో ఉన్నాయి, కాశీలో ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ తప్పకుండా 12 ఆదిత్యుల్ని మనం చూడాలి అని అనిపిస్తుంది. ఎందుకనంటే కనుక కృష్ణుడి కొడుకుకి వస్తే ఆయనకి బాగా పాపం చేస్తాడనమాట. ఆ కర్మ ఫలితం తొలగాలంటే కూడా 12 ఆదిత్యుల్ని ఆయన పూజించారన్నమాట ఇక్కడ కాశీలో. అంత కర్మ పరిపక్వం అవ్వడానికి కూడా సూర్య భగవాను ఆరాధిస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఓకేనండి, మాఘ ఆదివారాల గురించి అలాగే ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేయాలి అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా, మాఘ ఆదివారాల గురించి ఎంతో ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకున్నాం. అవి కేవలం మాట్లాడుకోవడానికే కాదు, వాటిని ఖచ్చితంగా ఆచరణలో పెట్టినట్లయితే కూడా మనకి మంచి ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.